అట్లా తిరగాల. ఆ చెట్టు కింద జపం చేసేవాళ్ళంట. 14 అడుగుల విగ్రహం మీకు చూపిస్తాను. ఇది ఈ స్తూపం దగ్గర పట్టుకున్నారు అతన్ని. కేడిపేట చేశారు. ఇది ఇప్పుడు అవన్నీ అయ్యే ఆ ఫోటో కూడా ఉండింది ఇక్కడ. వాచ్మెన్ గా పెట్టారు కానీ మాకు జీతాలు అవి ఉండవు బాగా. జీతాలు జీతాలు ఇవ్వలేదు 9 సంవత్సరాల నుంచి ఒకసారి కూడా. అతన్ని కాల్చేసి అలా తీసుకొచ్చారండి. రోడ్ల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇప్పుడైతే మనం అల్లూరి సీతారామరాజు ఎక్కడ చనిపోయారో ప్లేసెస్ అవన్నీ చూద్దాం. విగ్రహం ఉందంట. మేమైతే ఇప్పటివరకు మేమే చూడలేదు, ఇంత దగ్గరలో ఉండి మేము వెళ్ళలేదు. ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు 14 అడుగుల విగ్రహం, అతను ఎక్కడ చెట్టుకి కట్టి తోటల వర్షం కురిపించారో అవన్నీ ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఈ ఘాటి అంతా ఎక్కిన తర్వాత కాకరపాడు అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో కొయ్యూరు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం అయితే మంప వెళ్తాం. ఇక్కడికి రాగానే వర్షం ఎక్కువ అయిపోయిందని చెప్పి మేమైతే బంకుకి అయితే వెళ్ళి కాసేపు ఆగుదామని వెళ్ళాం. ఇక్కడ కేడిపేటలో అయితే వర్షం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది బాగా. వర్షం తగ్గిన వెంటనే మేమైతే బయలుదేరాం. కొయ్యూరు అయితే వస్తాం. మేమైతే అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన స్థలం ఇది. మీరు కూడా ఈ ఊర్లన్నీ చూడండి. బాబాయ్, ఇక్కడ పార్క్ ఉంది కదా, అలాగెళ్ళి అట్లా తిరగాల. ఇక్కడ 2 రూట్స్ వచ్చిన వల్ల మేమైతే కన్ఫ్యూజ్ అయ్యి అక్కడైతే ఆగి మరి అడిగాం. అక్కడేమో రైట్ సైడ్ తిరగండి అని చెప్పారు. ఊళ్ళో అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే అల్లూరి సీతారామరాజు పార్క్ అయితే దాని దగ్గర. ఫైనల్గా అయితే మేము అల్లూరి సీతారామరాజు మెమరబుల్ పార్క్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రాగానే మళ్ళీ వర్షం అయితే మళ్ళీ పెరిగింది. దానివల్ల మేమైతే సెటర్ కింద అయితే ఆగాం. నేనైతే బాబాయ్ వాళ్ళని అడిగాను, ఇక్కడ ఎక్కడ గృహం ఉంది కదా బాబాయ్, అది ఎక్కడ అని అడిగాం. అడిగితే ఏమో బాబాయ్ ఏమో ఇప్పుడు వర్షం పడుతుంది కదా, మీరైతే ఇప్పుడు ఎక్కితే జారిపోతారని చెప్పిన వల్ల మేమైతే ఎక్కలేదు. అక్కడ అసలు స్టార్టింగ్ మేము అయితే గృహాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ గృహాల దగ్గర అయితే అవ్వట్లేదు. ఎందుకంటే వర్షం పడుతుంది, జారిపోతామని మనం చెప్తున్నారు. ఇక్కడ వర్షం పడిపోతున్న వల్ల మేమైతే కాసేపు ఇక్కడ సెటర్ దగ్గర ఉండిపోయాం. ఈ వర్షం తగ్గిన తర్వాత మీకు చూపిస్తా. అక్కడ 14 అడుగుల విగ్రహం ఉంది వెనకాల, చూస్తున్నారా? కొంచెం అది ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. తగ్గిన వెంటనే మేమైతే బయటకు వచ్చాం. బయటకు వచ్చి ముందైతే మేమైతే మళ్ళీ వర్షం పడుతుంది అనుకొని మేమైతే గొడుగు అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత గేట్ ఏమో తాళం వేసి ఉంది. మళ్ళీ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబాయ్ గేట్ తాళం వేసి ఉంది అని చెప్పాం. బాబాయ్ అయితే వచ్చారు. అల్లూరి సీతారామరాజు గారు ఆ పైన గృహం నుంచి కిందకు వచ్చి చెరువు దగ్గర స్నానం చేసి స్తూపం దగ్గర సూర్య నమస్కారం చేసుకునేవారు. అల్లూరి సీతారామరాజు గారు ఈ చెరువులో స్నానం చేశారు. నిజంగా చెరువు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అనేది మాత్రం చాలా ఆశ్చర్యం. ఆ చెట్టు మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు ప్లేస్లో అయితే ఒక చెట్టు ఉండేదంట. చెట్టు కింద అయితే అల్లూరి సీతారామరాజు గారు జపం చేసుకునేవారు. ఈ స్తూపం దగ్గర పట్టుకున్నారు అతన్ని. అతను కావాలనే దొరికిపోయారు. ఎందుకంటే అతని గురించి ప్రజల్ని హింసిస్తున్నారు. అతను ఎక్కడ అని చెప్పి ఆ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు నానా రకంగా హింసిస్తున్నారని చెప్పి అతను కావాలని కబురు పంపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి కబురు పంపించి దొరికిపోయాడంట. ఈ మామిడి చెట్టు కాకుండా ఇక్కడ ఇంకో చెట్టు ఉండేదంట. ఆ చెట్టు కింద జపం చేసేవాళ్ళంట అల్లూరి సీతారామరాజు గారి గురించి అయితే నేనైతే పుస్తకాల్లో మా స్కూల్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు అతని గురించి నేనైతే వీడియో చేస్తున్నాను. అతని తిరిగిన నేల మీద నేను నడుస్తున్నాను. నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. అతని మెమోరీస్ ఇంకా మనం చూస్తున్నాం అంటే కారణం గవర్నమెంటే ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ అతని మెమోరీస్ అన్ని కాపాడుకుంటూ వస్తుంది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఎక్కడైనా బెంచ్ దగ్గర మఠం వేసుకొని కళ్ళు మూసుకొని కాసేపు మీరు ప్రశాంతంగా పీస్ఫుల్ గా అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా అల్లూరి సీతారామరాజు జపం చేసుకునే స్టాట్యూ. ఇది ఈ మధ్య కట్టినట్టున్నారు. ఇది చాలా బాగుంది. దగ్గరుండి మీరే చూడండి. గృహం నుంచి వచ్చి ఇక్కడ స్నానం చేసి జపం, చెట్టు కింద ఒక చెట్టు ఉండదంట, చెట్టు లేదు ఇప్పుడు. ఆ చెట్టు కింద జపం చేసుకునేవాళ్ళంట. అప్పుడు ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారం చేసుకునేవారంట. ఇది 14 అడుగుల విగ్రహం మీకు చూపిస్తాను. ఇది మీరు కూడా చూడండి.
పద్మనాభ విగ్రహం అయితే చూశారు కదా. ఇక్కడ నుంచి దగ్గరలో రాజేంద్రపాలెం అనే ఊరు ఉంది. ఆ ఊరికి అల్లు సీతారామన్ని అక్కడ తీసుకెళ్ళి కొరడాలతో కొట్టి తోటల వర్షం కురిపించారంట. మనం ఆ ప్లేస్కి కూడా వెళ్ళి మరి చూద్దాం. మనం అయితే రాజేంద్రపాలెం అయితే వెళ్దాం. రాజేంద్రపాలెంలో అక్కడ అల్లు సీతారామరాజు గారిని ఏ చెట్టుకి కట్టేసేది తుపాకీలతో కాల్చారో అక్కడికి మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళి చూద్దాం. మేమైతే అల్లు సీతారామరాజు గారు ప్రయాణం వదిలిన చోటుకైతే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్కి ఏమో తాళం వేసింది, అందుకని మళ్ళీ మేము ఊర్లోకి వెళ్ళాం. వచ్చేటప్పుడు రైట్ సైడ్ తిరగండి, ఒకవేళ గేట్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరగండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కొట్టి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబాయ్ అడ్రస్ అయితే చెప్తారు. అక్కడ గేట్ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్తారు. గవర్నమెంట్ అయితే ఈ ప్లేస్ కూడా సేమ్ ఆ పార్క్ లాగా అయితే డెవలప్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గారిని మంప నుండి రాజేంద్రపాలెం ఇక్కడికి తీసుకొచ్చి ఆ చెట్టుకి బదులుగా ఈ చెట్టు అయితే నాటారు. అల్లు సీతారామరాజు గారిని ఆ చెట్టుకి కట్టి కొరడాలతో కొట్టి తుపాకీలతో కాల్చారు. ఇక్కడ తీసుకొచ్చారు, మంపలో పట్టుకున్నారు, మంచాన్ని కట్టేశారు. మంచాన్ని కట్టేసి అదే మంచానికి ఈ చెట్టుని కట్టారు అన్నమాట. ఈ చెట్టుని కట్టేసి కాల్ చేసి ఇక్కడి నుంచి కేడిపేట సమర్ చేశారు. అయితే ఇతను దొరకకుండా తిరిగారు అన్నమాట. ఈయన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా తిరిగారు. ఈయన తిరిగిన తర్వాత ఏమైందంటే మాకు ఎన్ని తిప్పలు పెట్టారు అనేసి మంపలో స్నానం చేస్తా ఉంటే పట్టుబడిపోయింది. పట్టుబడిపోయింది కాలం దొరికితే కాలంలో లేకపోతే ఎవరొకరు ఉంటారు కదా. అలాగే ఇంటర్మీడియట్ కూడా కట్టించారు. అన్నమాట కట్టించేసి అక్కడ పట్టుకొని మంచం కడేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ చెట్టు కడేసి ఇలాగ సాటిగట్టుకు తీసుకెళ్తారు అన్నమాట. కాల్చేస్తారు కదా ఊళ్ళంతా, కాల్చేసి వాళ్ళే తీసుకెళ్లారు. అంటే జనాలు కాదు, వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే సమాచారం చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏంటి ఉండేది బాబాయ్? ఇంతకుముందు గోడలు అయ్యి ఉన్నాయి కదా. ఇది వరకు రాతి గోడ ఉండేది, చిన్నగా ఉండేది. ఇక్కడ పొలం ఉండేది అన్నమాట. పొలం ఉండేది, లైబ్రరీ ఉండేది. అంటే అప్పుడు ఆయన రోడ్లు చేయించడం, ఇలా బ్రిటిష్ వాళ్ళు ఈ రోడ్లు చేయించడం, గవర్నమెంట్ బాగా చేయించున్నారు మంపలో. ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు ఇది కూడా చేస్తున్నారా? ఇది ఇప్పుడు అవన్నీ అయ్యే అదే అంటే ఎంత ఇది కూడా డెవలప్ చేస్తారు. సేమ్ అలా ఎంత అక్కడ చాలా బాగుంది, అలాగే చేస్తారు సేమ్ ఇక్కడ. అంటే దానికంటే ఇది ఎక్కువ చేయాలి. దానికంటే ఇది ఎందుకంటే ఇక్కడే కదా ఎక్కువ. అంటే ప్రాణం విడిచింది ఇక్కడ కాబట్టి ప్రాణం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఇతనికి 6 ఎకరాల భూమి. ఏం బాబు ఇక్కడ నువ్వు ఏంటి ఇక్కడ ఇదంతా వాచ్మెన్ అంటే ఇక్కడ ఇది మీరే చూసుకుంటున్నారు ప్రజెంట్? అవును. చిన్నతనంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ముసలాయన. ఆయన చెప్పేవాడు, ఆయన ఇతనికి పట్టుకోక ముందు చాలా మన్న వేడిగంట తిరుగుతా ఉండేవాడు. ఆయన తిరుగుతూ ఇంకా అలా పేరుపేట వచ్చేటప్పుడు పేరుపేట దాకా ఒక ఆవిడకి మంచిగా అడిగేదట. ఆయన బాబు మాకే మంచిగా దొరకలేదు, మీకు ఎక్కడ ఇవ్వను అన్నదంట ఆవిడ. అనకంటే మీరు ఎన్ని అడుగులు తీసుకుని ఎన్ని లోతులు తీసుకుని మీకు నీళ్ళు దొరకవు అనకు అన్నదట. ఆయన అన్నదట అనేసి నాకు ఎదరకు వచ్చేసారు. పాతూరు తెలిసి ఉంటుంది మీకు, పేరుపేట పాతూరు. అక్కడికి వచ్చి అమ్మ మీరు మంచిగా ఇచ్చామంటే వేడి పాలు, పొయ్యిలో పాలు ఆ చెంబులో పోసిచ్చి అలా పోసి అలా తాగుతా ఉంటే వేడి పాలు తాగుతున్నారట. ఆ ఫోటో కూడా ఉండింది ఇక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు లేహమ్మా అయ్యి పెయింటింగ్ చేశారు. ఏంటి నిశ్చయితీ? అదే అది అలాగే ఎవరికి వేసారు ఈ ఫోటోలు? ఈ గోడ కట్టేటప్పుడు కామంది వేసినప్పుడు వేసారు అన్నమాట. అప్పుడు పాత ఫోటోలా? బాగా పాత. ఇప్పుడు లేవు అయ్యి? ఇప్పుడు లేవు. చెప్పు. అవి చిన్నతనంలో అక్కడ పడుకునే వాళ్ళు. జరిగిన చరిత్ర అంతా రాసిరమ్మా ఆయన. జరిగిన చరిత్ర అంతా ఎక్కడ ఏం చేశారో, ఎక్కడ ఏ రోడ్లకి వేయించారో, బ్రిటిష్ చేయించారో. అతను ప్రతి స్టేషన్ కి వెళ్ళి తుపాకీలు అన్ని లాక్కొని అక్కడ రాసేవారండి కదా, టైము, డేటు ఇవన్నీ ఉండేవమ్మా. అవన్నీ ఉండేవా? అవన్నీ ఉండేవి. మరి ఇప్పుడు లేవా? ఎప్పుడు లేవు. అంటే వీళ్ళగా వీడియో తీసుకున్న వచ్చిన బాబాయ్ అంటే ఇంకా ఉన్నాయి ఫోటోలు. అయ్యే గృహం ఉంటదండి కదా బాబాయ్ కొండ మీద. అక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారు లేదో చూసేవాళ్ళు కదా. ఇప్పుడు అక్కడికే రోడ్ వేస్తున్నారు. రోప్ వేస్తున్నారు బైక్ కొండ మీద వెళ్ళడానికి. రూపా రోప్ వేస్తున్నారు. ఎంత గవర్నమెంటే చేస్తుందా? గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది కదా. అంటే కాస్ట్ డెవలప్ చేస్తున్నారు. వాచ్మెన్ గా పెట్టారు కానీ మాకు జీతాలు ఏమి ఉండవు బాగా. జీతాలు ఇవ్వలేదు.
అదేంటి అంటే ఇంతకుముందు వచ్చాయా లేకపోతే ముందు కూడా లేవు. మామూలుగా అయితే టీచర్లు ఏం చేశారంటే ఇది వరకు మా పాతది ఉన్నప్పుడు ఇప్పుడు మంపలో పని చేస్తున్నారు కదా, వాచ్మెన్ ఇస్తారా? ఆ వాచ్మెన్ కి ఇస్తున్నారు కానీ నీకు ఎవరా ఇవ్వలేదు. అయితే ఇది వరకు మనకి ఎలా పెట్టారంటే ఇది వరకు పాతది ఉండేది. అప్పుడు దీనికి ఎవరు పట్టించుకునేవారు కాదు. లోపల టీచర్లు ఏం చేశారంటే దీనికి ఎవరు అభివృద్ధి చేయట్లేదు అనేసి ఆ పొలం ఉండేది. పొలం ఉంటే పొలం చేస్తాను దానికి క్లియర్ చేసేవాడిని అనమాట. చేసేవాడిని చేస్తే ఇంకా అలా చేసేవాడిని. చేస్తే వాచ్మెన్ వండుకో నీకు ఎప్పటికైనా ఇది అభివృద్ధి అని చెప్పేసి టీచర్లు అన్నారు అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నావు? 9 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వట్లేదా? అదేంటి 9 సంవత్సరాలు ఎన్నో అప్లికేషన్ పెట్టాం. అంటే ముందు గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా నీకు ఇవ్వట్లేదు జీతం. నేను నెలకి ఎంతకంటే ఒక 9 సంవత్సరాల నుంచి ఒకసారి కూడా అదేంటి బాబాయ్ అలా? అలా ఇస్తే బాబాయ్ ఇలా ఉండదు బాబాయ్. ఇది అంటే నువ్వే చేసేవాడు అంటే? నేనే ఇలా ఉండదు బాబాయ్. ఇది ఈ భారీ ఏదో పూల ముక్కలు వేసేద్దాం. అంతా మీరు చూసారు కదా. ఇక్కడ నుంచి అలసితంగా ఉంది అక్కడికి కేడీపేట తీసుకెళ్లి అక్కడ సమాధి చేశారంట. మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. మేమైతే కేడీపేట అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక అల్లూరి సీతారామరాజు గారు మెమరబుల్ పార్క్ ఎక్కడ ఉందని ఎవరిని అడిగినా సరే చెప్తారు. మొన్నే పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు పార్క్ అయితే. రేపు అల్లూరి సీతారామరాజు గారు జయంతి కాబట్టి ఇక్కడైతే పోలీసులు జనాలు అయితే ఉన్నారు. రేపు అయితే ఇంకా చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు ఇక్కడైతే. మెమరబుల్ పార్క్ అయితే వచ్చాం. అదే రాజేంద్ర పాలనలో కాల్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి సమాధి చేశారు. మనం అయితే అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గర అయితే ఉన్నాం. ఇతను గాం గంటం ద్వారా అల్లూరి సీతారామరాజు కుడిభుజం. అతని గురించి కూడా కాసేపులో మీకు గవర్నమెంట్ కట్టించిన ఈ ఫ్లాట్లు అయితే మీకు చూపిస్తాను. కాసేపులో మనం వెళ్దాం అక్కడికి కూడా. అతన్ని అయితే అసలు కేడీపేటల రూట్లో ఆ రూట్లో తీసుకురాకుండా ఈ రాజేంద్రపాలెం రూట్లో ఎందుకు తీసుకొచ్చారంటే మామూలుగా కొంతమంది అనుకుంటారు అటుపక్క జనాభా అయిపోయింది, ఇతన్ని తీసుకెళ్లే లోపే మనల్ని బాణాలతో మధ్యదారిలోనే చంపేస్తారని భయంతో అల్లూరి సీతారామరాజుని నువ్వు లొంగిపోతేనే ఈ ప్రజలు తిరుగుబాటు ఆగుతారు, తన ప్రాణాలతో ఉంటే తీసుకురాలేరు కదా మరి, అందువల్ల అలా మధ్యదారిలోనే దాన్ని కాల్చేసి అలా తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేశారండి. అల్లూరి సీతారామరాజు కుడిభుజమైన అంటం దొర దగ్గర ఒక గొడ్డలి ఉండేది. ఆ గొడ్డల్లో ఉండేది కాదు, అది చాలా బరువైనది. ఆ గొడ్డలతోనే యుద్ధానికి వెళ్ళేవాడు. చూసారు కదా అల్లూరి సీతారామరాజు మెమరబుల్ పార్క్. ఇప్పుడైతే మనం గాం గంటం దొర, గాం మల్లె దొర వాళ్ళ వారసుల గురించి గవర్నమెంట్ కట్టించిన ఫ్లాట్స్ అయితే చూద్దాం పదండి. గాం గంటం ద్వారా అల్లూరి సీతారామరాజు గారి కుడిభుజం. అల్లూరి సీతారామరాజు గారికి చాలా కావాల్సిన వ్యక్తి. రాముడికి హనుమంతుడు ఎలాగో అలా అనమాట. అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత కూడా గాం గంటం ద్వారా యుద్ధం చేస్తూ మరణించారు. ఇక్కడ చూస్తున్నారు ఆ విగ్రహాలు ఉన్నాయి. ఈయన పెద్దోడు గాం గంటం ద్వారా, ఈయన అల్లూరి సీతారామరాజు గారు. ఇతను మల్లు దొర అంటే గాం గంటం ద్వారా వాళ్ళ తమ్ముడు అనమాట. ఇతను గాం గంటం ద్వారా మల్లి ద్వారా వాళ్ళ వారసుల కోసం కట్టించిన ఫ్లాట్లు వెళ్ళి చూద్దాం. గాం గంటం ద్వారా వాళ్ళ వారసులు ఈ ఫ్లాట్లు కట్టకుండా ముందున్న ఇల్లులు అయితే చూద్దాం. ఇగోండి ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఎవరు లేరు, అందరు అక్కడికి వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఇవి చూడాలనుకుంటే ఆ రోడ్ నుంచే స్ట్రైట్ గా వచ్చండి, ఇవి కొంచెం ముందే ఉంటాయి. ఇంకైతే మనం అయితే ఫ్లాట్లు అయితే చూద్దాం. మనం అయితే ఫ్లాట్స్ దగ్గరకు వచ్చేసాం. రాగానే ఇక్కడ గాం గంటం ద్వారా గారి విగ్రహం ఉంది. మనం అయితే అదే దగ్గరికి వెళ్ళి చూద్దాం. అతని గురించి ఇక్కడైతే మొత్తం రాశారు, మీరైతే చూసి ఇక్కడ చదువుకోవచ్చు. గవర్నమెంట్ అయితే బాగా కట్టించింది ఈ బిల్డింగ్స్. చాలా పెద్ద ల్యాండ్ ఇది. రోడ్ నుంచి 2 బిల్డింగ్స్ చూస్తే చాలా అందంగా కనబడతాయి. మీరు వచ్చేటప్పుడు చూడండి. ఇక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం సెంటర్లో మీకు అది దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చాలా అందంగా పెట్టారు. ఈ ప్లానింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్యూచర్లో పిల్లలకి ఉయ్యాళ్ళు ఏవైనా పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా పెద్ద ల్యాండ్ కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది. ఈ 2 బిల్డింగ్లకి పేర్లు కూడా పెట్టారు, అల్లూరి భవనం 1, అల్లూరి భవనం 2. మధ్యలో అల్లూరి సీతారామరాజు గారు. నిజంగా చాలా అందంగా ఉంది. బిల్డింగ్లు బయట నుంచి ఎంత బాగున్నాయంటే లోపలికి వెళ్ళి కూడా చూద్దాం.
లేడీస్ బట్టలు బ్యాగులు పిల్లలు ఇటు ఇటే నేను ఒక రూమే శుద్ధి చేసుకోవాలి. లేదు తాళం పట్టింది అన్ని శుద్ధి చేయాలి కదా లేదు మళ్ళా ఆ రూమ్లు కూడా లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ ఆడోళ్ళేమో తాళాలు వేసుకొని ఊర్లోకి వెళ్ళారు. రేపు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కాబట్టి మనం ఈ బిల్డింగ్ పైకి కూడా వెళ్దాం. చూడొచ్చు కదా అంతా నాడెక్కొచ్చా శివకుమార్ మీద ఆ పైన మొత్తం చూడొచ్చు కదా, చూసి వస్తాం ఒకసారి. చూడే తప్పలేదు. ఎందుకు అడుగుతాం బయటే అనుకున్న లోపల ఇంకా బాగుంది. ప్రైవేట్ ఫ్లాట్స్లా కట్టించింది గవర్నమెంట్ అయితే. చాలా అందంగా ఉంది లోపల కూడా. పైకి రాగానే చుట్టూరు పాపికొండలే కనిపిస్తున్నాయి. చల్ల గాలి, చాలా అందంగా అనిపించింది ఈ ప్లేస్ అయితే. ఎండాకాలం మంచం వేసుకొని హాయిగా పడుకోవచ్చు. ఓకే, మనం అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను.